గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే మనం నిన్నటి వరకు విటమిన్స్ యొక్క ఇంట్రడక్షన్ తెలుసుకున్నాము. ఈరోజు క్లాసిఫికేషన్ ఆఫ్ విటమిన్స్ని తెలుసుకుందాం. క్లాసిఫికేషన్ ఆఫ్ విటమిన్స్ అంటే మనకి విటమిన్స్ అనేవి శరీర పెరుగుదలలో తోడ్పడతాయి. అవి కొంచెం మోతాదులోనే తోడ్పడతాయి కాబట్టి వాటిని సూక్ష్మ పోషకాలు అన్నాం. అయితే ఈ విటమిన్స్ రెండు రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, రెండోది ఏమొచ్చు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనమాట. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే అర్థం ఏంటంటే మనం ఏవైతే తీసుకుంటామో ఫుడ్ అందులో ఏవైతే విటమిన్స్ ఉన్నాయో కొన్ని ఫ్యాట్లో సాల్యుబుల్ అవి బాడీలోనికి శోషించబడతాయి. అలాంటి విటమిన్స్నే మనం ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏడీఈకేని మనం ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. అంటే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే ఈ 4 కూడా ఫ్యాట్లో సాల్యుబుల్ అవుతాయి కాబట్టి వీటిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. అయితే మనకి విటమిన్స్కి వేరే మళ్ళీ శాస్త్రీయ నామం ఉంటుంది. ఏ విటమిన్నే మనం రెటినాల్ అంటారు, డి విటమిన్ని క్యాల్సిఫెరాల్ అంటారు, ఈ విటమిన్ని టోకోఫెరాల్ అంటారు, అండ్ కే విటమిన్ని ఫెలోక్వినోన్ అంటారు. విటమిన్ ఏని రెటినాల్ అంటారు, విటమిన్ డిని క్యాల్సిఫెరాల్ అంటారు, విటమిన్ ఈని టోకోఫెరాల్ అంటారు, విటమిన్ కేని ఫెలోక్వినోన్ అంటారు. ఏడీఈకే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ యొక్క శాస్త్రీయ నామాలను గుర్తుపెట్టుకోవాలంటే ఆర్సిటీకే అని గుర్తుపెట్టుకోవచ్చు, ఆర్సిటీపీ అయినా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే రెటినాల్, క్యాల్సిఫెరాల్ అండ్ టోకోఫెరాల్ అండ్ ఫెలోక్వినోన్. అండ్ నెక్స్ట్ చూసుకునేటప్పటికి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. వీటిని ఎందుకు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నారు అంటే మనం తీసుకునే ఫుడ్లో నుంచి వచ్చినటువంటి విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా వాటర్లో సాల్యుబుల్ అయిపోతాయి. ఆ వాటర్లో సాల్యుబుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి వాటర్ అయినా బ్లడ్ అయినా ఎక్కడ ఫిల్టరేషన్ జరుగుతుంది? కిడ్నీలో ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇలా కిడ్నీలో ఫిల్టరేషన్ జరిగిన తర్వాత ఏమవుతుంది? అవేమవుతాయి? మళ్ళీ యూరిన్ కింద బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. అందువల్ల ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి నీటిలో కరిగిపోతాయి. అవి త్వరగా మళ్ళీ బయటికి ఎగ్జిట్ అయిపోతాయి. ఇవి నీటిలో కరిగిపోయి ఎగ్జిట్ అయిపోతాయి కాబట్టి బాడీలో ఇవి స్టోరేజ్ అనేది ఉండదు ఎక్కువ. కానీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్కి వచ్చినప్పటికీ ఇవి కొవ్వులోనే కరిగిపోతాయి, జీర్ణాశయంలోని శోషించబడతాయి విల్లీస్ ద్వారా, చూషకాల ద్వారా. కాబట్టి ఇవి స్టోరేజ్ ఉంటాయి. అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ స్టోరేజ్ అవుతాయి, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి స్టోరేజ్ అవ్వవు. అయితే ఇవన్నీ రకాలు చూద్దాం. ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్సే మనకేంటంటే బి విటమిన్స్ ఎన్ని రకాలైతే ఉన్నాయో అవన్నీ వాటర్ సాల్యుబుల్